బ్యూటీ శ్రీలీల తెలుగు చిత్ర పరిశ్రమలోకి పెళ్లి సందడి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, డాన్స్ స్కిల్స్తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఆమెకు మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్తో కూడా అదరగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. పుష్ప 2లోని కిసిక్ అనే ఐటమ్ సాంగ్లో ఆమె చేసిన స్టెప్పులు, ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఇక హిట్స్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా శ్రీలీల కెరీర్ ఫుల్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గబ్బర్ సింగ్ తరహా మాస్ మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేస్తుందనే అంచనాలతో వచ్చిన ఈ సినిమా పబ్లిక్ టాక్ విషయంలో బజ్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ శ్రీలీల నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ అవుతోంది. శ్రీలీల ఈ రేంజ్లో ట్రోల్ అవ్వడానికి కారణం ఏంటంటే లేడీ సూపర్ స్టార్ అనుష్క కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అరుంధతి అని చెప్పాలి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. అరుంధతిగా అనుష్కను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనంత విధంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ మీడియాలో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ తెరకెక్కించిన మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలు చేపట్టనున్నట్టు టాక్. కాగా అనుష్క ప్లేస్లో అందాల భామ శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నారట. అమ్మడు డాన్సర్ కావడంతో అనుష్కను మ్యాచ్ చేస్తుందని అనుకుంటున్నారట. జేజమ్మ పాత్రలో అనుష్క పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కానీ శ్రీలీల విషయానికి వస్తే మాత్రం అనుష్కను అసలు ఎలా మ్యాచ్ చేస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె కటౌట్కి ఈమె కటౌట్కి పోలిక అసలు ఉందా అంటూ జోక్స్ వేస్తున్నారు. వరుస ఫ్లాప్లతో ఉన్న ఈ భామ ఖాతాలో మరో ఫ్లాప్ గ్యారంటీ అని పోస్టు పెడుతున్నారు. మరి ఈ రీమేక్ విషయంలో నిజమెంత, అబద్ధమెంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.